పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ మొత్తంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకున్నాం. ఆయన చనిపోయాడు. చనిపోయాక ఎలా చనిపోయాడు అనేది ఎవరికి తెలియలేదు. కానీ కొంతమంది వచ్చేసి ఏమన్నారు, ఇది బీజేపీ వాళ్ళు చంపారంట, హిందువులు చంపారంటారు. బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్ లో, అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది అజయ్ గాడే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నారు. మొత్తం రిలీజియస్ కాన్ఫ్లిక్ట్, రిలీజియస్ ఇష్యూ వైపు డైవర్ట్ చేద్దామని ట్రై చేశారు. ఓకేనా, అప్పటికి గవర్నమెంట్ చెప్తూనే ఉంది ఏమని, ఎంక్వైరీ చేస్తున్నాము, మొత్తం చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తాము అని. ఈ లోపు వీళ్ళకి ఆగలేదు. ఏం చేయాలి, ఎట్లయినా హిందూ ముస్లిం మత విద్వేషాలు ఎట్లయితే రెచ్చగొడతారు అని అంటారో, వీళ్ళు ఏం చేశారంటే ఈయన చనిపోతే ఈ చావుతో హిందూ క్రిస్టియన్ కమ్యూనిటీస్ మధ్యన ఒక వైరాన్ని సృష్టిద్దాం అనుకున్నారు. వాళ్ళ వీడియోలు చూడండి ఎంత ఓపెన్ గా చెప్తున్నారు. ఆయన ఆల్కహాల్ తాగి మందు తాగి యాక్సిడెంట్ అయి చనిపోయే రిపోర్ట్ వచ్చే లోపు ఏది విత్ సీసీటీవీ కెమెరాస్ ఐజీ ఇచ్చాడండి, ప్రపంచం మొత్తానికి ఇచ్చాడు. చంద్రబాబు ఇవ్వడం ఏంటి? మీరు మీడియా చూడరా? మీరు మీడియా చూడకుండా మాట్లాడేస్తారా? ఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చాడు సీసీటీవీ ఫుటేజ్. మీడియా అందరికి ఇచ్చాడు, నాకు కాదు. సాక్షి కూడా ఉంది అక్కడ. టోల్ గేట్ దగ్గర దొరికిన వీడియోస్, మళ్ళీ వైన్ షాప్ లో ఆయన వైన్ తీసుకునే వీడియోస్, ఇవన్నీ దొరికాక కూడా లోపు వాళ్ళు ఆగలే, హిందువుల మీద వేసేసేయాలి ఎట్లయినా. సరే అంత కక్ష ఎందుకు బ్రో, నాకు అర్థం కాదు. మీరు అందరు కూడా హిందువులే కదా నిన్న మొన్నటి దాకా. మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ పక్కన ఇంకొక ఆయన ముస్లిం, ఆయన ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సపోర్ట్ అంట, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కి సపోర్ట్ అంట. నాకు ఇదేందో అర్థం కావట్లేదు. వీళ్ళంతా ఒకప్పుడు హిందువులే, నిన్న మొన్నటి దాకా కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ అంతా హిందువులే. ముస్లిమ్స్ అంటే కొన్ని 100 సంవత్సరాల ముందు కన్వర్ట్ అయ్యారు అంతే. ఓవరాల్ గా అందరు హిందువులే కదా. మీరే కన్వర్ట్ అయ్యారు, మీరే మళ్ళీ హిందువుల మీదకి ఇంత యాంటీగా అవ్వాల్సినంత అవసరమే ఉంది. ఇంత పీస్ఫుల్ గా బతుకుతున్నాం కదా ఇండియాలో. కావాలంటే వేరే కంట్రీస్ లో చూడండి, ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ముస్లిం కంట్రీస్ నుంచి రాని అని అంటున్నాడు, పాకిస్తాన్ నుంచి కానీ ఒకటి ఏదో కంట్రీ నుంచి. అక్కడ క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం ఉంది, హిందువులు ఎక్కడ లేరు. ఇన్ని రోజులు ఇండియాలో హిందూ ముస్లిం గోల్ అయిపోయింది, ఇప్పుడు హిందూ క్రిస్టియన్ గోల చేశారు. కేరళలో కూడా ఇట్లానే అయింది. లాస్ట్ కి ఏమైంది, క్రిస్టియన్ కి ముస్లిం కి మధ్యన గొడవ అవుతుంది అక్కడ. సరే ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు కొన్ని పేజెస్ నుంచి ఈయన పాత వీడియోలు వైరల్ అయ్యాయి. ఎవరు, పాస్టర్ ప్రవీణ్ వీడియోస్ కొని చూస్తున్నా. ఆయన ఏం చెప్తాడు కొన్ని వీడియోస్ లో, ఆయన ఎవరినో మర్డర్ చేశాడు ఇంతకు ముందు, డ్రగ్స్ వాడేవాడంట. మళ్ళా హిందూ దేవుళ్ళ మీద మళ్ళీ ఆయన రాముడి మీద ఏవో కొన్ని అబ్యూజివ్ వర్డ్స్ వాడాడు. కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. 3 అయ్యాయి. ఓకేనా, హిందువుల మీద కాదు, మళ్ళీ ముస్లిమ్స్ మీద కూడా కొంచెం ఏదో అబ్యూజివ్ గా అన్నాడు. సెంటు పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీదుకు. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రియాక్షన్ వీడియో కూడా వచ్చింది, నిన్ను వదలాము అని చెప్పి. మీకు చెప్తున్నా, ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి, మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారీ చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులు అవుతారు. ఇన్ని రీజన్స్ ఉండగా ఓన్లీ హిందువులే టార్గెట్ చేశారు, హిందువులే చంపేశారు అని ఎలా అంటున్నారు? ఇవన్నీ పోలీస్ రిపోర్ట్ రాకముందే ఇవన్నీ. అంటే నేనేమంటా అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు అది ఒకవేళ మర్డరే అయ్యి ఉంటే, ఆయన ఇంతకుముందు ఎవరినో మర్డర్ చేసి అన్నాడు కదా, వీడియోలో చూడండి కావాలంటే. మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. ఆయనే అన్నాడు కదా ఎవరో మర్డర్ చేశాను. ఆ మర్డర్ చేసిన వ్యక్తి వాళ్ళ తాలూకా వచ్చి మర్డర్ చేసి ఉండొచ్చు కదా, ప్రాబబిలిటీ ఉంది కదా. ముస్లిమ్స్ ని కూడా అన్నాడు కదా, మళ్ళీ వాళ్ళు కూడా హెచ్చరించారు కదా. మరి అటు నుంచి ఆ యాంగిల్ ఎందుకు రాలేదు? మీరు లేదు, ఓన్లీ హిందూస్ మీద అన్నారు. సరే పోనీ హిందువులే చేశారు అని ఇట్లా అందామన్నా అసలు ఫస్ట్ గవర్నమెంట్ రిపోర్ట్ రావాలి కదా. అది రాకముందే ఎందుకు అంత అగ్రెసివ్ గా మొత్తం వీ వాంట్ జస్టిస్ అనుకుంటూ అంతా గోలా చేశారు. ఫైనల్ గా వచ్చిన రిపోర్ట్ ఏంది? ఇప్పుడు ఆయన మందు దాగి డ్రైవింగ్ చేస్తూ ఆ డ్రైవింగ్ మాతలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ప్రవీణ్ పగడాల 24వ తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బర్గర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒకడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒకడే వచ్చిండు. సో ఇప్పుడు ఈయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు మందు దాగి. ఇప్పుడు ఎవరిది తప్ప అంటారు? హిందువులది తప్ప, ముస్లిమ్స్ది తప్ప? ఎవరు ఈయన అటాక్ చేసినట్టు? ఎవరు చేయలేదు. ఆయననే సెల్ఫ్ గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు.
అందుకే మన దగ్గర మన భారతదేశంలో ధర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది, ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తారని. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అనేది నేను ఏం చెప్పట్లేదు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన రోజే ఇంకొక ఆయన పాస్టర్ కూడా నిజామాబాద్ కరీంనగర్ దగ్గర చనిపోయాడు. కానీ ఆయన చావుని మాత్రం వీళ్ళెవ్వరు యాంటీ హిందూకి వాడుకోలేదు, రెచ్చగొడదామని. ఎందుకు అంటే ఆ చనిపోయిన నిజామాబాద్ పాస్టర్ ఎక్కడా కూడా యాంటీ హిందూ చేయలేదు కాబట్టి వీళ్ళు ఆయన చావుని వాడుకోలేకపోయారు. ఎప్పుడైనా నేను ఏమంటున్నా అంటే అందరం కలిసి అట్లా హ్యాపీగా ఉంటున్నప్పుడు కొత్త వైరాన్ని క్రియేట్ చేయకండి. Do not disturb the religious harmony. Some are communally and politically utilizing his death and investigation.